హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్ అయింది జిమ్కి వచ్చేసరికి. 7 అయిపోయింది. అందుకే ఈరోజు వర్కౌట్ని డైరెక్ట్గా ఓన్లీ బైసెప్ పార్ట్ మాత్రమే ట్రైన్ చేద్దామని, ఎక్కువ టైం అయితే లేదు. అందుకే డైరెక్ట్గా లైట్గా వామప్ అయితే అలా లైట్ వెయిట్ డంబెల్స్తో చేసి నెక్స్ట్ బైసెప్ వర్కౌట్ని అయితే స్టార్ట్ చేశాను. అలాగే నెక్స్ట్ వెయిట్ని అలా ఇంక్రీజ్ చేసుకుంటూ సేమ్ వర్కౌట్ని కొంచెం ఇంటెన్సివ్గా కంటిన్యూ చేశాను. అలా వర్కౌట్ని కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు రెప్ టు రెప్ నా బైసెప్స్లో డిఫరెన్స్ అయితే చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. అది నా 4 ఆర్మ్ మీద కూడా బాగా ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. నేను బైసెప్ వర్కౌట్ చేసేటప్పుడు నా వ్రిస్ట్ పార్ట్ని అయితే కొంచెం కర్వ్గా ఫోల్డ్ చేసి అండ్ నా ఎల్బోని కూడా కంప్లీట్గా డౌన్ చేయకుండా ఒక ఒక 35 డిగ్రీస్ యాంగిల్లో కొంచెం ఫోల్డ్ చేసి అయితే బైసెప్ని వెయిట్ని అలాగే లిఫ్ట్ చేస్తున్నాను. దీనివల్ల నా బైసెప్ పార్ట్లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో అది చాలా ఎక్కువగా అయితే నాకు అర్థమవుతూ ఉంది. ఇలా చేయటం నా బాడీకి చాలా కన్వీనియంట్గా, నా బైసెప్ పార్ట్కి మంచిగా అయితే ట్రైండ్ అవుతూ ఉంది. అలాగే అందరూ కూడా కొంచెం డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి బాడీకి వాళ్ళ అనాటమీ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ బాడీ ఒక కంఫర్ట్ పొజిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బట్టి అరేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఒక ప్రాపర్ ప్రొసీజర్ అయితే మనం ఫాలో అవ్వాలి. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా కూడా ఎక్కువ హెవీ వెయిట్స్ వేసేసుకొని బాడీ మొత్తం షేక్ చేస్తూ మన బైసెప్ మీద అయితే ఎఫెక్ట్ పడకుండా వర్కౌట్ని అయితే అలా చేయటం కరెక్ట్ కాదు. స్టాండింగ్ పొజిషన్లో కర్వ్ రాడ్ తీసుకొని మొత్తం ఒక 12 kgs వెయిట్తో మొత్తం 3 సెట్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ 10 kg వెయిట్ డంబెల్తో యూజ్ చేసి సిట్టింగ్ పొజిషన్లో బైసెప్ని ట్రైన్ చేయడానికి ఒక 10 కౌంటింగ్తో అయితే వర్కౌట్ని కంటిన్యూ చేశాను. సిట్టింగ్ పొజిషన్లో వెయిట్ని యూజ్ చేసి చేస్తుంటే అది నా బైసెప్ పార్ట్ అయితే మంచిగా అయితే ట్రైన్ అవుతుంది. బట్ కానీ ఎక్కువగా కౌంటింగ్ అయితే నెంబర్ అయితే చేయలేకపోతున్నాను. అది కూడా కొంచెం 1 డే అనేది రెస్ట్ రాగానే బైసెప్ పార్ట్ ఎందుకో బాగా రిలాక్స్ అయిపోయినట్లుగా హ్యాండ్స్ అయితే చాలా నార్మల్గా అనిపిస్తూ ఉన్నాయి. మనం ఎలాంటి సప్లిమెంట్స్ అయితే యూజ్ చేయకుండా ఓన్లీ ప్రాపర్ హోమ్ ఫుడ్తోనే న్యాచురల్గా అయితే బాడీని ట్రైన్ చేయడం వల్ల కొంచెం గ్రోత్ అయితే చాలా అంటే చాలా స్లోగా అనిపిస్తూ ఉంది. బట్ కానీ మిగతా ఏ వర్కౌట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నా స్టామినాలో మాత్రం ఎలాంటి చేంజ్ అయితే నాకైతే అనిపించదు. జనరల్గా నేను ఎక్స్ట్రా డైట్ కోసం అయితే ఎగ్స్ కానీ సమ్ ఫ్రూట్స్ కూడా అలాంటివి కూడా నేనేం ట్రై చేయట్లేదు. ఏదో మనం నార్మల్గా ఇంట్లో అవైలబుల్గా ఉండే 3 times ఫుడ్ తీసుకొని నార్మల్గా అయితే దాంతోనే నేను ఫిట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఎవరికైనా సరే ఇదే సరిపోతుంది కూడా. సింగిల్ హ్యాండ్తో డంబెల్ వర్కౌట్ కూడా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ సేమ్ అదే కర్ల్ రాడ్ తీసుకొని దీని మీద కూడా ఒక 10 kgs వెయిట్ని యూజ్ చేసి ప్రాపర్గా నా బైసెప్ పార్ట్ మీద ఎఫెక్ట్ పడేలాగా బైసెప్ వర్కౌట్ అయితే డిఫరెంట్ వేరియేషన్లో ఇది యూజ్ చేసి స్టార్ట్ చేశాను. ఈ వేరియేషన్ వర్కౌట్లో కూడా బైసెప్ మీద మంచిగా అయితే ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంది. అండ్ ఒక 15 కౌంట్ చేయగానే నా బైసెప్స్ కూడా టైర్డ్ అయిపోయిన అయితే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ కానీ సేమ్ అలాగే గివప్ ఇవ్వకుండా బైసెప్ని కంటిన్యూగా అయితే వర్కౌట్ని కంటిన్యూ చేస్తున్నాను.
ఈ వర్కౌట్ని ఇలాగే కంటిన్యూ చేస్తుంటే బైసెప్తో పాటు నా ఫోర్ ఆర్మ్ కూడా చాలా మంచిగా అయితే ట్రైండ్ అవుతూ ఉంది. అండ్ ఫైనల్గా ఒక్క సెట్ రోప్ని యూజ్ చేసి నా బైసెప్ మజిల్ని ఫైనల్గా అయితే ట్రైన్ చేయడానికి కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా తీసుకొని అయితే ట్రై చేశాను. దీంట్లో కూడా నా బైసెప్ పార్ట్ మీద చాలా బాగా ఎఫెక్టివ్ అయితే పడుతూ ఉంది. అండ్ ఈరోజుకి నా కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. And please subscribe and do like. Thank you so much.